ఇంత ఇంత అన్యాయం చేస్తాంటే ఒకడన్నా ఓకే మన పార్టీలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు మన కేంద్రీయ మాట్లాడింది నాకు చెప్పిందమ్మా. ఏం మాట్లాడారు మా మధ్య కేంద్రీయ? తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది వాళ్ళు మళ్ళా ఈసారి వస్తామంటే చెప్పు తీసుకోమంటే అలా అన్నాడు కేంద్రీయ. అదేనవద్దే మరి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో చేసి మనకు ద్రోహం చేసి మరి ఆ ద్రోహం చేసిన వాళ్ళను మనం సస్పెండ్ చేస్తే వాళ్ళని అంటే ఏసుకొని తిరిగే వాళ్ళని ఏమిటో కొట్టాలా? తిప్పలాడించి చెప్పు తిరిగేసుకుంటారు, కొట్టాలా కదా? వీళ్ళు చేస్తాండి ఈయన ప్రాణాలతో పరంగా మనం పోరాటం చేస్తాంటే వీళ్ళ అక్రమ సంపాదనలకు ప్రకాష్ రెడ్డి అంతగా నిలబడలేదు. ఎవడైతే అక్రమంగా సంపాదించుకున్నాడో మాలో కూడా రుజువులు ఉంటాయి. నేను ఇది చేసే కాదంటే మా చెన్నెల దగ్గరికి పోతాడు, అక్కడ బోలాసంగాడు మనకి వచ్చినట్టు చేయలేదు. ఇది దాంట్లో చెయ్యొచ్చా లేదా, దాని నుంచి మనం మర్చిపోయి వస్తుందా లేదా లేదు. ఆయన కూడా లేదప్ప వాడు తింటానంటే మా పెద్దల దగ్గరికి పోతాను. ఆ వాడేది నాకు చెప్పి నేను చెప్తా పో. ఇట్లా మేము 3 గుర్రాలు స్వాధీనం చేసి నష్టపోతాను, నిజమే కదా? ఈ 3 గుర్రాల స్వాధీనం వల్ల పుట్టినటువంటి కుక్క ముందు పిల్లలు ఒకరు టౌన్ చుట్టూ భూములు కబ్జాలకు, ఒకడు పల్లెలో పాస్బుక్లు కబ్జాలకి, పాస్బుక్లు చేసుకునేదానికి, ఇంకోటి బెంగళూరులో వాళ్ళ పంజాబ్ వాళ్ళ భూములు చేసుకునేదానికి, ఇంకోటి ఏదో ఎన్ఓసీలు తెచ్చుకొని చేసుకునేదానికి, ఇంకోటి మిలిటరీ భూములు చేసుకునేదానికి. నేను ఎప్పుడే కానీ ఎన్నడే నా జీవితంలో ఏదైతే ఎప్పుడైనా ఒక 20 ఏళ్ళు కానీ అవినీతికి ప్రకాష్ రెడ్డి పాల్పడతాడా అని అంటే మీరు ఎనీ టైం ఎన్ని ఎక్కువైంది, సిబిఐ ఎక్కువైంది, ఏదైనా ఎక్కువైంది, ఏ నా కొడుకైనా ఏ పార్టీ అయినా ఎప్పుడు నిజాయితీగానే మా లెక్క పోగొట్టుకునే ప్రజలకు చేస్తాం. ప్రభుత్వం సొమ్ముకో ప్రభుత్వ భూములకో దానిలో మేము ఆశపడతాం ఇప్పుడు కూడా. కానీ మన జరిగినటువంటి 5 సంవత్సరాల్లో మా ఇంటి నుంచి జరిగినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల తయారైనటువంటి కుక్కమూతి పిందెలు అనేవి కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. వాళ్ళు ఏ కోశాన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇక జీవితకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెట్లెక్కడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఇది శాశ్వత పరిష్కరణ. మన టార్గెట్ ఫలితాలు కుటుంబం, మన టార్గెట్ మన శత్రువులు మనం ఎదుర్కోవాలంటే మనకు నమ్మకమైన సైన్యం కావాలి. మన ఉద్దేశం కూడా వాళ్ళ ఉద్దేశం కావాలి, మన లక్ష్యం వాళ్ళ లక్ష్యం కావాలి.